హాయ్ నమస్తే అందరికీ వెల్కమ్ టు ఏఆర్జీ వ్లాగ్స్. మా అమ్మ కూరగాయలన్నీ ఇంట్లో పరిచి మా అమ్మ సర్దుతుంటే మా బుడ్డోడు చూడండి కరెంటు బిల్లులు, వాటర్ బిల్లులు, సరుకులు, సామాన్లు అన్నీ కింద పడేసి సర్దుతున్నాడు. కన్నయ్య అట్లుందని మేడం మా వాడి పని. కన్నయ్య ఎక్కడికి? నేను బుద్ధి తక్కువే సోఫాలో నుండి పైకి లేసాను, ఎడగ బయటికి వెళ్తున్నానేమోనని ఆ బండి తీసుకున్నాను. తిప్పాలి తిప్పాలి అని చెప్పేసి అట్లా చూపిస్తున్నాడు చూడండి. ఎక్కడికి? అక్కడ అట్లా వెళ్ళిపోతావు నువ్వు? సరే నువ్వు వెళ్ళిపో మరి, నాకెందుకు అయ్యా సామె, నాకు గోల, నీతో గోల ఎక్కువైపోయింది. యాడికి? వెళ్ళు ఆడుకో. చూసారా వెనక హ్యాండిల్ అందకపోయినా హ్యాండిల్ పట్టుకుంటున్నాడు, దులుపుకుంటున్నాడు చూడండి. కానీ అది చూడండి ఎట్లా తీసుకొస్తున్నాడు బయటికి. కన్నయ్య బాగా కష్టపడుతున్నాడు అబ్బా. దా, నేను ఎక్కడికి వెళ్ళట్లేదురా. చూడండి అది రావట్లేదంట, ఆడ ఇరుక్కుపోయినట్టుంది. చూడండి మీరు ఏమన్నా అనుకోండి కానీ చిన్నపిల్లలు అయితే వాళ్ళ పంతం ఎక్కించుకుంటారు. సైకిల్ ఎక్కించుకున్నాడు, ఇప్పుడు బయట తిప్పాలి మా వాడిని. ఇదిగో దాని సీట్కి బెల్ట్ ఉంటుంది కదా, బెల్ట్ పెట్టుకున్నావా అనగానే కింద కొంగి ఆ బెల్ట్ లాగుతున్నాడు అనమాట. ఇక్కడ కనయ్య బెల్ట్ ఏది? ఓయ్ బెల్ట్ పెట్టుకున్నావా? అదిగో బెల్ట్, బెల్ట్ ఇది, బెల్ట్ పెట్టుకో. అది రాదు, ఎందుకంటే అది అటు సైడ్ చిన్న గుట్టది, ఇటు సైడ్ పెద్ద గుట్టది. అది చిన్న లాగి లాగి చిరాకు వస్తుంది. ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది, ఇదిగో 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 లే, ఇదిగో ఇదిగో బెల్ట్ పెట్టుకో. పెట్టు, ఇంకంతే. సరేలే, బెల్ట్ పెట్టి బయటకు తీసుకెళ్ళాలి. ఇంకా ఇప్పటిదాకా మా అమ్మ సర్దడానికి వచ్చింది, ఇప్పుడు మా బుడ్డోడు వచ్చాడు సర్దడానికి. అనే ఏం చేస్తున్నావు? కూరగాయలు సర్దేస్తున్నాడు మా వాడు ఇప్పుడు. సదురు సదురు బాగా సదురు, కొరకు ఇక పుచ్చిపోతే పడు. మా బుడ్డోడు సర్దుతున్నాడు ఇంకా కూరగాయలుగా. అమ్మ అమ్మ అనుకుంటే మొత్తం సర్దుతున్నాడు ఫుల్గా. నిమ్మకాయ పచ్చడి పట్టడానికి ఈరోజు బద్దలుగా వస్తున్నారు. మరి అది ఎప్పుడు దాకా ఊర పెడతారో, ఎప్పుడు దాకా ఉంచుతారో తెలియదు. ఎన్ని రోజులు ఉంచుతారమ్మా? 5 రోజుల నుంచి మళ్ళీ అప్పుడు మళ్ళీ పచ్చడి పట్టాలా కారం వేసి? కొయ్యి కోసుకో కోసుకో అదనమాట. ఇంట్లో ఇదొక పని ఈరోజు. మా బుడ్డోడు కూడా హెల్ప్ చేస్తున్నాడు మా అమ్మ వాళ్ళకి. మా అమ్మ మా అక్క కోస్తున్నారు అనమాట. మా బుడ్డోడేమో హెల్ప్ చేస్తున్నాడు వాళ్ళకి. అదిగో అట్లా అట్లా చేస్తాడనమాట హెల్ప్. ఎంత బాగా చేస్తున్నాడో హెల్ప్ అసలు. సాయంత్రం అవ్వగానే మా వాడు అల్లరి మళ్ళీ స్టార్ట్ అయిందండి. సాయంత్రానికి సాయంత్రం అయిపోయింది. మా అమ్మని టీ పెట్టమంటే వచ్చింది ఇప్పుడే. నేను బయటికి వెళ్ళి నేను టీ పెట్టనని చెప్పేసి పడుకుందండి. పడుకొని చక్కగా సీరియల్ చూస్తూ ఉందన్నమాట. ఇదిగో ఇప్పుడు చెప్పగా ఇప్పుడే లేచి వెళ్ళి టీ పెడుతుంది. కన్నయ్య
ఏం చేస్తావు? మా బుడ్డోడికి నిద్ర వచ్చేసింది. ఇంకా ఈవినింగ్ టైం అయిపోయింది కదా. నిద్ర వచ్చిందా? ఇక మా బుడ్డోడు చూడండి సోఫాకి. ఇదిగో మా బుడ్డోడు చూడండి సోఫాకి సైడ్కి కూర్చున్నాడు. ఇలా మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఇలా సైడ్కి కూర్చుంటారు చిన్న పిల్లలు? ఒకసారి కామెంట్ అయితే చేయండి కింద. ఇగో ఓయ్ ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు. వీడియో తీయడం స్టార్ట్ చేశా కదా, వెళ్ళిపోతున్నాడు. ఇంకా ఇంకొక క్షణం కూడా ఉన్నాడు ఇక్కడ. వెళ్ళిపోయి ఇక్కడ కరెంట్ నీళ్ళు పెట్టడం బాగా అలవాటు అయిపోయింది. పెడుతున్నాడు అండి, ఎన్నిసార్లు చెప్పిన. ఓయ్ కన్నయ్య, అదిగో టీవీని గెలుపుతున్నాడు చూడండి. టీవీ అసలుకే సరిగ్గా రాదు. నొక్కేస్తున్నావా? దెబ్బలు పడితే నీకు నొక్కితే అయిపోయింది పో. గోవింద టీవీ నొక్కేసాడు. ఏం తెలియనట్టు ఎడకొచ్చి అంటుంది. నీకుందిలే, నీకు నాయనమ్మ కొట్టింది. నా దగ్గరికి రాకు, నాకు సంబంధం లేదు. నా దగ్గరికి రావద్దు. వెళ్ళిపోతున్నాడు బయటికి. వెళ్ళిపో, నాకు సంబంధం లేదు. నువ్వు నా దగ్గరికి రావద్దు. నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు? అయిపోయావులే. ఇక చూడండి ఎట్టగా వచ్చున్నాడు. ఇక అయిపోయావు, నీకు పడిద్దిలే, నీకు దెబ్బలే. నేను ఎత్తుకో, నాకు సంబంధం లేదు. నాయనమ్మకు సమాధానం నువ్వే చెప్పుకో. ఇల్లు అమ్మో పడ్డాడయ్యా. పైకిలే గెటప్ టీవీ నొక్కేసాడు. అది అమ్మ అయితే టీ కాసేసింది. అయిపోయింది టీ కాయడం. నొక్కేసావుగా, ఎల్లు. నాయనమ్మకి చెప్పి ఏం చేసావు? ఇట్లుంటది. అన్నావుగా, ఎల్లు నాయనమ్మ దగ్గరికి వెళ్ళిపో. అక్కయ్యకి నాన్న టీ ఇవ్వాలా? ఇచ్చేస్తా. మళ్ళీ వాటర్ బిందెల దగ్గరికి వచ్చేది. అక్కడ టీవీ పని అయిపోయింది, వాటర్ దగ్గరికి వచ్చేది. ఎందుకు నాన్న అది ఎందుకు తీసావు నాన్న? వాటర్లో ముంచుతావా? అబ్బా తెలివితేటలు. ఏం చేస్తావు? నీళ్ళలో ముంచి తాగుతావా? బాయ్ కావుతుంది అంటదా. ఓయ్ అట్లుంటది. టీవీకి రిమోట్ లేదని చెప్పాను కదా, ఆ టీవీ నొక్కేసాడు. ఆ టీవీ ఎప్పుడు వచ్చింది ఎట్లా వచ్చిందో తెలియదు. మరి నొక్కాలి, ట్రై చేయాలి. మెనూలోకి వెళ్ళి చూద్దాం. అదిగో దాన్ని ఏదో చేసి వెనక్కి వచ్చి దాక్కుంటున్నాడు అనమాట. మా అమ్మ రాగానే సైలెంట్గా. అది ఇక వెళ్ళట్లేదు ఆయన. దొంగ పెద్ద దొంగ అయిపోయాడు. ఏమి నొక్కావు కన్నయ్య? టీవీ ఏమి నొక్కావు? టీవీ చెప్పు. ఏం చేసా మరి? టీవీ నొక్కే సైలెంట్ నా దగ్గరికి వచ్చేస్తున్నాడు. ఏమి నొక్కావు? టీవీ టై కావాలంట. చాయ్ ఆయన ఉద్దేశంలో చాయ్ అనమాట. టై కావాలి. వెళ్ళిపోతున్నాడు. మా అమ్మ అయితే రెడీ చేసిన గ్లాసులో వెళ్తున్నా. మా అక్కయ్య దగ్గరికి వెళ్ళేసి పాపం ఛాయ్ ఇవ్వరు. వాళ్ళు పొద్దున్న నుండి కష్టపడిపోయి ఉన్నారు. వాళ్ళకి ఛాయ్ ఇచ్చేస్తే గొడవ వదిలిపోద్ది అనమాట. సో వెళ్తున్నా ఇప్పుడు ఛాయ్ ఇవ్వడానికి. ఇగో అంబులెన్స్ వెళ్తుంది. ఎవరికి ఏమైంది అనుకుంటా. మామూలు కాలనీలో కూడా అంబులెన్స్ పరిగెడుతుందంటే ఏదో అయినట్టే. ఈ లోకల్లో అయింది. ఎక్కడ కుంటికాలు ఒకటి వేసుకుని అస్సలు నడవలేకపోతున్నాం అండి. మా కాలేమో పెయిన్ వస్తుంది బాగా. ఇక అక్క చాయ్ బండక్క. అదో పొద్దున్న నుండి కష్టపడిపోతుందని మా అక్క చాయ్ తీసుకొచ్చింది. మా అక్కకి ఇదిగో మా తమ్ముడు పరిగెడుతున్నాడు మళ్ళీ వచ్చి.
తీసుకెళ్ళాలా? అయిపోయింది మా అక్క కోసుకోవడం. అక్క దగ్గర నుండి ఇప్పుడే ఇంటికి అయితే రావడం జరిగింది. మా ఆవిడ కూడా ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసినట్టుందిగా. మా బుడ్డోడు స్టార్ట్ చేశాడు కుయ్ కుయ్ కుయ్. ఎప్పుడు చూడు ఈ కుయ్ 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 తప్పితే ఇంకో మాట ఉండదు అనమాట. ఎత్తుకోకపోతే కుయ్ కుయ్ కుయ్. ఎవరు ఎత్తుకుంటాడు పద్దాట నిన్ను? ఎవరు ఎత్తుకోవాలి నేను పద్దాట? మా అల్లుడు పానీపూరి తిందామంటే పానీపూరి తినడానికి వెళ్తున్నాం ఇప్పుడే బయటికి. పద పద బండిది 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 జల్లి. బా నేను తాత దగ్గర డబ్బులు తీసుకొస్తా. అంతేనా స్టార్ట్. పానీపూరి రైడ్ పానీపూరి రైడ్ అయితే ఈ అమ్మాయి వెనక బండ్లోళ్ళు వస్తున్నారు. ఆ లైట్లు ఒకటి, వాళ్ళ లైట్ మొత్తం మన కెమెరా మీద పడుతుంది. దానికి తోడు ఈరోజు ఫ్రైడే మార్కెట్ అంటే ఫుల్ టైట్ ఉంటుంది అసలు. ఎందుకు అట్టుకొడతాడు హార్న్? మా వాడు హార్న్ మీద హార్న్ కొడుతున్నాడు మన ఫుల్. ఫ్రైడే మార్కెట్ చలికాలంలో చలి బెట్టింగ్స్ అంత ఫేమస్ ఏం కాదులే, నార్మల్గా ఏదో దొరికిన దగ్గర తినేసి రావాలన్నమాట. మనకి వచ్చేసాం రెస్టారెంట్కి వచ్చేసాం. పానీపూరి బండి. మసాలా పూరి అయితే బంద్ చేస్తున్నాడు మనకి. नहीं खुद के ले रहा చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, పానీపూరి తినడానికి అయితే వచ్చాము. మసాలా పూరి ఇందాక చెప్పామన్నమాట. మసాలా పూరి చెప్పగానే మనకి మసాలా పూరి అయితే చేసి ఇచ్చినాడు. చాలా బాగుంది మసాలా పూరి కూడా. మీరు ఎప్పుడైనా భాగ్యలతలో, వనస్థలిపురం భాగ్యలతలు కానీ పానీపూరి తినాలి అనుకుంటే ఈ షాప్లో అయితే తినండి. మీకు లోపల చూసుకోండి, అంబియన్స్ అయితే చాలా బాగుంది. పావ్ బాజీ దొరుకుతుంది ఇక్కడ, పానీపూరి దొరుకుతుంది, అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ మనకి నుంచుని తినడమే కాదు, కూర్చొని తినడానికి కూడా చాలా స్పేషియస్గా ప్లేస్ అయితే చాలా బాగుందన్నమాట. మనకి లుకింగ్ గ్రీనరీ, చెట్లు అన్నీ బాగున్నాయి అన్నమాట చూడడానికి కూడా. పానీపూరి తినడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడే ఇంటికి బయలుదేరాను. ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట నేను మా యశ్వంత్. అదో మా వాడికి కొద్దిగా స్టైల్ ఎక్కువ అనమాట. ఇదేదో పెద్ద అయాబూజా బండి నడుపుతున్నాడు. మెల్లగా పోరండి, మెల్లగా పోవట్లేదు. బండి ఏమో ఎక్కడికక్కడ ఊగిపోతుంది. ఏమవుతుంది అని భయం వేస్తుంది బండి మీద చూస్తుంటే. మా యశ్వంత్ గారి స్టైలే స్టైల్, మామూలుగా లేదు స్టైల్. సిగ్గుపడుతున్నాడు అబ్బా వీడియోలో. ఒరే డబ్బులు నువ్వు ఇచ్చావా? నేను ఇలా మరి ఎవరు ఇచ్చారు? నువ్వు ఇలేదా? నేను ఇలేదే. సూపర్ ఏంట్రా, నువ్వు ఇచ్చావు అనుకున్నాను రా. పద వెళ్దాంపా, చండాలంగా ఉంటుంది. వాడు అడగడేరా మరి. నువ్వు ఇచ్చావు అనుకున్నాను నేను. నిజం చెప్పు. నిజం మీకు ఎప్పుడైనా ఇలా అయితే ట్యాగ్ చేయండి. ఎప్పుడైనా డబ్బులు మర్చిపోయి షాప్ నుంచి వచ్చినప్పుడు మళ్ళీ మనం తిరిగి వెళ్ళి ఇచ్చేయాలి. మంచిగా ఉంటుంది అది. వాళ్ళ కష్టం మనం తిన్నట్టు ఉంటుంది. సో మేము మా యశ్వంత్ ఇస్తాడని నేను ఇచ్చాను. మా యశ్వంత్ ఇద్దరం అయితే మర్చిపోయి వచ్చాము. వాళ్ళు కూడా మన షాప్ ప్రమోషన్ అవుతుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు కూడా డబ్బులు అడగలేదు. నేను మా వాడు ఇచ్చాడు అనుకున్నాను. మళ్ళీ వెళ్తున్నాం పైసలు కట్టడానికి. పాపం ఎప్పుడు కూడా ఒకవేళ అలా అయినా కూడా మీరు ఎప్పుడైనా సరే పాపం
డబ్బులు మళ్ళీ రిటర్న్ వెళ్ళి ఇచ్చేసేయండి. ఎందుకంటే వాళ్ళ కష్టం మనం ఎందుకు తినాలండి? వాళ్ళు ఏదో పాపం కష్టపడి సంపాదించుకోవడానికి వాళ్ళు చూస్తారు, మనం ఎందుకు అలా తినాలి? మనకు అవసరం లేదు కదా. దేవుడిచ్చిన దానిలో మనం సంతోషంగా, మనకి ఉన్న దానిలో మనకి ఎనఫ్ అనమాట. వాళ్ళు వచ్చింది కూడా ఎక్కడి నుంచో వచ్చారు, మన స్టేట్ అయితే కాదు, నార్త్ స్టేట్ నుంచి వచ్చారు. ఏదో ఇక్కడ బిజినెస్ పెట్టుకుని బాగుపడదామని నార్త్ స్టేట్ నుండి వచ్చారు ఇక్కడికి. పాపం వాళ్ళ డబ్బులు మనం ఎందుకు తీసుకోవాలి? మనకి ఎందుకు అవసరం కూడా లేదు మనకి. వాళ్ళ వైఫ్ వాళ్ళందరినీ వదిలేసి వచ్చిన వాళ్ళ దగ్గర మనం ఎందుకు తిన్నాం కలిసి. యా. సో మళ్ళీ దాని గురించి వాళ్ళకి పైసలు ఇవ్వడానికి పర్టికులర్గా మళ్ళీ వెళ్తున్నాం అనమాట. పాపం నేనైతే మర్చిపోయాను నిజంగా. మీరైతే అనుకోవచ్చు నీతి వాక్యాలు మస్తు చెప్తారు, వీడియోలో మాత్రం పెట్టారని చెప్పి, కానీ నేను వీడియోలో కూడా పెడతాను. నీతి వాక్యాలు ఎందుకులే కానీ మనకి అవసరం లేదు జనరల్గా. పాపం నిజంగా पैसे इच्छिंडा ब्रो मारो पैसा दिया फिर काय क्यों नहीं बोला? मैं उधर जाने के बाद याद आया था, पैसा ले लो। नहीं लेते क्या प्रमोशन के लिए? इसका पानी पूरी और दो एक मसाला पूरी है ना? हाँ एक मसाला पूरी नहीं देख के यशु मैं दूंगा देख क्या. ओके राइट थैंक यू. ఓకే మనం అయితే పైసలు ఇచ్చేస్తాం, మన చేంజ్ మనం తీసుకున్నాం అనమాట. అరే యశు పదరా, మనకు అవసరం లేదు ఒకళ్ళది, మనం ఎందుకు తీసుకోవడం చెప్పండి? వాళ్ళు ఏదో కష్టపడుతున్నారు కదా. చలో రైట్ యశు. ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పానీపూరి. చాలా బాగుంది పానీపూరి అయితే, చాలా టేస్టీ ఉందన్నమాట. సారీ ఏమనుకోవద్దు, మొత్తం వెనకున్న లైటింగే వస్తుంది అనమాట. ఏ లైట్లు షాప్ లైట్లు మొత్తం వెనక వచ్చే లైట్లు అన్నీ అవే వస్తాయి మోస్ట్లీ. సో మీరు ఏమనుకోవద్దండి వీడియో ఇలా ఉంది అలా ఉందని చెప్పేసి. ఏదో కొంచెం అలా బయటికి వెళ్ళినట్లు ట్రై చేసాము, కొంచెం మంచిగానే వచ్చింది అనుకుంటా. మీరు అనుకోకండి వీడు పానీపూరి తిన్నా అన్నాడు, అది తిన్నా అన్నాడు, ఇది తిన్నా అన్నాడు, ఎక్కడ ప్లేట్లు ఏం పెట్టలేదని. తినేటప్పుడు ప్లేట్లు పెడితే బాగుండదు కదా, అందుకే ప్లేట్లు ఏం పెట్టలేదు అనమాట. అలా ఓకే ఫ్రెండ్స్, మా షాప్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంటి దగ్గరికి వెళ్తున్నాను ఇప్పుడే, ఇంటికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్దామన్నా నాకంటే హైట్లో లైట్లే ఉన్నాయి. అమ్మ జీవితం ఎట్లా పెట్టాలి, ఇట్లా పెట్టాలి, ఇట్లా పెడితే చీకటి వస్తుంది, ఏం చేయాలి అర్థం కావట్లేదు. అమ్మ జీవితం వీడియో తీద్దామంటే లైట్లు లాగా చూడండి, చుట్టూ లైట్లే ఉంటాయి. అందరి గల్లీలో లైట్లు ఇవ్వని ఫీల్ అవుతారు, మా గల్లీలో లైట్లు ఉన్నాయని ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ఏయ్ పక్కకు నెట్టేరా, ఏం కాదు. ఇదన్నమాట సంగతి. తిన్నాం పానీపూరి అయితే తిన్నాం, ఫుల్గా తిని ఇప్పుడే వచ్చేసినాం అనమాట ఇంటికి. మా బుడ్డోడు ఏం చేస్తున్నాడు చూడాలి. మా బుడ్డోడు మేము వచ్చేసరికి నిద్రపోతున్నాడు. మా బుడ్డోడు పడుకోబెడదాం. ఇదిగో ఏం చేద్దాం అంతా, అమ్మో చపాతి. ఇదిగో మా ఆవిడ చూడండి కష్టజీవి, పాపం ఆఫీస్ నుండి రాగానే స్టార్ట్ చేసిద్ది ఇంట్లో పని చేయడానికి. వంటగది నుండి 10:30 దాకా బయటకు వస్తే ఒట్టు పని చేస్తానే ఉండేది, ఎంత కష్టపడిద్ది. అదిగో ఇప్పుడు చపాతీలు చేస్తుంది. ఇక అంతే చపాతీలు చేస్తున్నావా? నేను తింటాలే కూర్చుని, అట్లుంటుంది అన్నమాట. నిజంగా వంటగదిలో అందరూ 5 నిమిషాలు 10 నిమిషాల్లో పని కంప్లీట్ చేసుకుని వస్తే, మా ఆవిడ 6:30కి వచ్చింది ఆఫీస్ నుండి. 6:30 నుండి 10:30 వరకు వంటగదిలో బయటకు రాదు, పని చేస్తూనే ఉండిద్ది. అంట్లు తోవడం అంటే ఎంత సరదానో, ఏమంటావు? అంతే అంతేనా? ఇటు తిరిగి అయ్యా. మా అమ్మ విషయానికి అయితే బీరువాకి స్వామికి దండం పెట్టి అంటుంది. బీరువాకి కూడా స్వాములను పెట్టింది మా అమ్మ అయితే. పెట్టుకుంటారా? అబ్బో బాబు నాయనమ్మ మన వాళ్ళు ఇటు రండి అమ్మా. హలో మాస్టర్, హలో ఓయ్ ఎక్కడ చూడు, వీడియో వీడియో వీడియో. ఈ అల్లరి అయితే మరీ ఎక్కువైపోయింది, ఇక భరించలేకపోతున్నాం అసలు అల్లరి. అట్లుంది అనమాట. సో ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చెయ్యండి. థ్యాంక్ యూ సో మచ్.